ఫోన్లు పగలగొట్టండి బినామీలతో జగన్ పిఏ. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ మద్యం కుంభకోణం యావత్ రాష్ట్రాన్నే కాదు దేశాన్నే కుదిపేసినట్లుగా అనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి తాజాగా జగన్మోహన్ రెడ్డి పిఏ అయినటువంటి కేఎన్ నాగేశ్వర్ రెడ్డి 2019 ముందు కేవలం 10 నుంచి 15,000 రూపాయలు మాత్రమే ఆయన యొక్క జీతం. దాంతోనే జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అటువంటి ఆయన ఆల్ ఆఫ్ ఏ సడన్గా కోటాను కోట్లకు పడగలెత్తడం. ఇక దీనికి సంబంధించి ఆయన ఎవరికి బినామీగా ఉన్నారా ఏంటా, అసలు ఈ మద్యం కుంభకోణంలో ముడుపులు ఏ రకంగా పోగేశాడు, దాన్ని ఆ తర్వాత ఏమేం చేశాడు అని చెప్పేసి అంటే కొన్ని కంపెనీలు కూడా ప్రారంభించడం, అది కూడా విదేశాల్లో. ఇవన్నీ ఒకెత్తు. ఇటీవల పోలీసు విచారణలో కూడా ఈ యొక్క అంశాలు తెరపైకి వచ్చినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా రాబోతుంది అని చెప్పేసి అంతకుముందే కథనాలు వచ్చినాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే ఈయనే ఒకరికి బినామీ, ఈయన కింద మళ్ళీ కొంతమంది బినామీలట. సో ఆ బినామీల ఈ యొక్క తీగ కూడా బయటకు వచ్చింది. సో ఎవరెవరు బినామీలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసు విచారణకి హాజరు కావాలి అని చెప్పేసి అన్న తరుణంలో ఇందులో ప్రధానంగా పుత్త శివశంకర్ రెడ్డి, ఆయన వైసీపీ అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్ లాంటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, నాకు వ్యక్తిగతంగా తెలుసు. తను కూడా ఈ బినామీల్లో ఒకరని చెప్పేసి సిట్టు నిర్ధారించుకొని ఆయన్ని కూడా విచారణకు పిలిచింది. అయితే ఆయన విచారణకి తొలి రోజు వెళ్ళినప్పుడు ఒక ఫోను, రెండో రోజు వెళ్ళేటప్పుడు మరొక ఫోన్ అట. సో ఆల్రెడీ ఈ నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏంటి అంటే, ఇదిగో మీరు మీ ఫోన్లన్నీ కూడా పగలగొట్టేసేయండి, ధ్వంసం చేసేయండి అని చెప్పేసి ఇచ్చారు. సో ఎందుకంటే విచారణకి వెళ్తే మళ్ళీ ఇవన్నీ కూడా ఫోన్లు తీసుకుంటారు, తీసుకున్న తర్వాత దానిలో డేటా సేకరిస్తారు, అసలు గుట్టంతా రట్టయిపోతుంది అనే భావంలో ముందుగానే మీరు ఫోన్లన్నీ కూడా ధ్వంసం చేయండి అది ఇది అని చెప్పేసి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే దీని వెనకాల ఏంటి, మరలా బ్రాకెట్లో దానికి ఇంకొకటి కూడా ఒక ఎరేసారు. అదేంటో తెలుసా, మీరు ఆ ఫోన్లు ఇవన్నీ ధ్వంసం చేసి అక్కడ పట్టుబడకుండా కనుక ఉంటే, మీరు అక్కడ నోరు విప్పకుండా ఉంటే, ఈ సొమ్ము ఏదైతే ఉందో దాంట్లో సింహభాగం మీకే అని చెప్పేసి అన్నారంటే ఎక్కువ మొత్తంలో మీకే ఇచ్చేస్తాం అని చెప్పేసి ఇది ఒక ఎర అనుకోవాలి. సో దీనిని బట్టి అర్థం చేసుకోండి, ఫోన్లను పగలగొట్టేసేయండి, ధ్వంసం చేయండి అన్నారంటే ఏంటి, 100% అక్కడ ఆ అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి నిర్ధారించుకోవచ్చు కదా. ఇది ఎవరో చెప్పింది కదా, తను చెప్పిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అతనితో పాటు మరో 8 మందిని కూడా, అంటే ఈ బినామీలుగా ఉన్న వారందరినీ కూడా పోలీసు విచారణకి రమ్మన్నారు. ఆల్రెడీ వెళ్ళారు, ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉంది. మరి ఈ తరుణంలో 8 మందిలో ఒక్కరు నోరు తెరిస్తే చాలదా? ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరవకుండా అంత పక్కాగా ఉంటారా? నోరు తెరవకుండా మా నాయకుడి కోసం ఇది అని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు ఉండవా? సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది ఎక్కడ దాకా వెళ్ళబోతుంది అంటే ఈ ఊహించం ఆ రేంజ్లో వెళ్ళబోతుంది. ఎందుకంటే మొన్నటిదాకా కూడా మిథున్ రెడ్డి అని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి, ధనుంజయ రెడ్డి అని వారు వీరు ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఇతని వరకు కూడా కేఎన్ఆర్ అనే ప్రమేయం ఉంది అని చెప్పేసి మొన్నటిదాకా కూడా ఎవరు తెలియదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా తెరపైకి ఆయన పేరు రావటం, ఆయన విచారణకు రమ్మంటాం, ఆయన కింద బినామీలుగా ఇంకొంతమంది ఉండటం, ఇవన్నీ కూడా ప్రతీది కూడా తీసుకెళ్ళి ఆఫ్రికాకి టైఅప్ అయిపోయి ఉండటం. సో ఇక క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే ఆ కుంభకోణం జరిగిన మాట వాస్తవం, వీరందరూ ఉన్న మాట వాస్తవం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న వీరందరే ఈ రకంగా కోటాను కోట్లు వాళ్ళ యొక్క అకౌంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ బినామీల దగ్గర ఉన్న వాటిలో కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ఉంటుంది, ఆయన ఎంత దూషిస్తుంటారు. ఇప్పుడు సాధారణంగా ఏదో ఆయన భోజనం చేస్తూ ఉంటే 4 మెతులు అలా కింద పడినప్పుడు ఏదో తినేవాళ్ళు ఉంటారు చూసారు, ఆ తరహాలో. సో ఇప్పుడు ఆ మెతుకుల విలువే కొన్ని కోట్లల్లో ఉంటే అక్కడ మొత్తం పెద్ద ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అని చెప్పేసి అని కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉందా అంటే లేనే లేదు. మీరు చూడండి, ఒకదాని తర్వాత దెబ్బ మీద దెబ్బ కోలుకోలేకుండా పడతానే ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేఎన్ఆర్ ఎన్ని అరలు వేసినా ఏమి చెప్పినా అక్కడ వాళ్ళేంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారుగా. ఇప్పుడు ఏదో సింహభాగం వస్తుంది ఇస్తాం, మీరు అన్నీ నోరు తెరవకుండా ఉంటే బాగానే ఉంది, కానీ అక్కడ ముందు ఆ అగ్ని పరీక్ష లాంటిది అది నెగ్గాలిగా. సో ఇప్పుడు దీన్ని వైసీపీ వాళ్ళు ఏమైనా సరే రాజకీయ కక్షతో జరిగింది అని అంటే ఎక్కడ రాజకీయ కక్ష, ఆధారాలతో సహా ఎదురుగా పెడుతుంటే ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఉంది. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందండి? 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ మనీ లాండరింగ్, మనీ రూటింగ్ జరిగింది అని నిర్ధారించుకుంటేనే కదా ఈడీ ఎంటర్ అయ్యేది.
మరి ఇంకా దీంట్లో రాజకీయ కక్ష ఉంది అని చెప్పి తప్పించుకోవడానికి కూడా, కవర్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఊబిలో ఇరుక్కుపోయారు అని చెప్పేసి అయితే మాత్రం పక్కాగా అనుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ బినామీలకు సంబంధించిన వ్యవహారం, మరి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతెంత ఏ రకంగా కొనుగోలు చేశారు. పైగా మీరు గమనించినట్లయితే ఎకరం 2 లక్షల రూపాయలకే కొన్నారట. ఎక్కడ దొరుకుతుందో మరి ఎకరానికి 2 లక్షల రూపాయలకి ఎకరం వైసీపీ వాళ్ళకి దొరుకుతాయి, ఇంకెవరికి దొరకవు. ఆ ఫార్ములా ఏదో చెబితే, ఆ చిట్కా ఏదో చెబితే అందరూ చక్కగా కొనుక్కొని అప్పో సొప్పో చేసి కోటేశ్వర్లు అవుతారుగా. సరే ఏదో చేయవసరలా, ఆ పొలమే కొనుక్కొని దాంట్లో పంటలు పండించుకున్న బ్రహ్మాండంగా రైతులు కూడా బాగుపడతారుగా. అబ్బే అదే ఉండదు, మొత్తం మనమే, మన ఫ్యామిలీయే, మనోళ్ళే, మన కింద ఉన్నోళ్ళే తినేయాలి అని చెప్పేసరికి నిదర్శనంగానే ఈ యొక్క మద్యం కుంభకోణం ఉంది. సో అందుగురించే నేను 5 స్టార్ హోటళ్ళకి మాత్రం పరిమితం చేస్తాను రేపు ఎన్నికలు వచ్చేసరికి అని చెప్పేసి ఆ 5 స్టార్ హోటల్కి పరిమితం చేసింది ఏంటి అంటే మద్యం కాదు, వీళ్ళందరినీ కూడా ఆయన అనుచర వర్గం, ఆయన కోటరీ, ఆయన టీం మెంబర్స్ అందరూ కూడా 5 స్టార్ రేంజ్కి ఎదిగారు. అది ఆయన చేసి పెట్టింది. సో ఇక్కడ ప్రజలేమో ఎవరెవరైతే ఆ మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళ రక్త మాంసాలన్నీ కూడా పీల్చేసి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా లాగేసి చివరికి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మద్యం సేవించే వాళ్ళేమో కొంతమంది పాపం మరణించారు, ఇంకొంతమంది అనారోగ్యాలు పాలైపోయారు, ఇంకొంతమంది మంచానికి పరిమితం అయిపోయారు. ఈ పాపం అంతా ఎవరిది? ఇదేనా మద్యపాన నిషేధం అంటే? ఇది ఒక బూటకం. మద్యపాన నిషేధం అనేది ఒక బూటకం, ఒక మాయ, ఒక అబద్ధం. దాన్ని అలా పెట్టుకొని ఒక ప్రభుత్వమే నడిపించవచ్చు మద్యం మీద వచ్చే ఆదాయంతో అని చెప్పేసి గతంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్న తరుణంలో సరే ఆ ఆదాయం అంతా మనకే ఉంటే అనే ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఆ మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతుంది అని చెప్పేసి అనడం కావచ్చు. ఆ తర్వాత డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి లేకుండా ఓన్లీ కేవలం లిక్విడ్ క్యాష్ మాత్రమే వాళ్ళు సేకరించడం. చివరికి ఏంటంటే దాని గురించి ఇది పరిస్థితి. నోట్ల కట్టలన్నీ కూడా డబ్బాల్లో కూర్చి అపార్ట్మెంటుల్లో నింపి దాని కాపలాదారులుగా ఐఐటిఎన్లను పెట్టి ఇది చేసింది. సో మరి ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎప్పుడు తేలుతుందని మాత్రం అడగమాకండి. అది ఎందుకంటే అది ఎవరికి తెలియదు. అది అలీబాబా అద్భుత దీపంలాగా ఇప్పుడు ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నారు, విచారణలు అయితే చేపడుతూ ఉన్నారు, దర్యాప్తు చేపడుతూ ఉన్నారు, ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు, ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కానీ అంతిమంగా ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఇప్పటికే సుమారుగా 2 సంవత్సరాల నుంచి సిట్ అనేక రకాలుగా ఆధారాలు సేకరించడం, ఆ తర్వాత సిట్ దగ్గర నుంచి కూడా ఈడీ ఆ ఆధారాలను తీసుకోవడం, ఆ కోణంలో వాళ్ళు కూడా దర్యాప్తు చేపడటం, విచారణకు పిలవటం, అక్కడికక్కడ దాడులు నిర్వహించడం, ఇన్ని చేస్తున్నారు, రికవర్ చేస్తున్నారు, బాగుంది. సో దీని నేపథ్యం ఇంకా ఎక్కడ వరకు వెళుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏ దాకా వెళ్ళింది. ఇక జగన్మోహన్ రెడ్డి పిఏ దాకా వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టే కదా, ఈడీ కావచ్చు, సిట్ కావచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి అది ఎప్పుడు తడుతుంది తలుపు అనేది మాత్రం పెద్ద ప్రశ్న. అసలు తడుతుందా లేదా అని ఇంకొంతమంది అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ దాకా వెళ్ళదండి. ఇలాంటి అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేసి తప్పేం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళకి అనిపిస్తున్న విధానాన్ని వాళ్ళు తెలియజేశారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి అటువంటి అనుమానం కలిగింది అని అంటే ఆ వ్యవస్థలు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటాయా, తీసుకోవా, ఏదో తూతూ మంత్రంగా ఇవన్నీ చేసేసి తర్వాత దులిపేసుకుంటారా అనేది మాత్రం ప్రజల్లో పెద్ద అనుమానం ఉంది. సో ఇక్కడ ఈ పిఏలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా మరి పర్సనల్ అసిస్టెంట్స్గా చేశారా, ఏ రకంగా చేశారు? చివరికి టీడీపీ వాళ్ళు అంటున్నారు పర్సంటేజ్ అసిస్టెంట్లుగా చేసేసారు అని చెప్పేసి. అట్లాగే ఉంది. దానికి నిదర్శనంగానే వీళ్ళందరూ కూడా ఆస్తుపాస్తులన్నీ కూడా వాళ్ళ భార్య పేరు మీద కొనుగోలు చేయటాలు. ఇప్పుడు ఈ నాగేశ్వర్ రెడ్డి తన భార్య పేరు మీదే అప్రాక్సిమేట్లీ 20 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఎక్కడి నుంచి వస్తాయి? 10 నుంచి 15 వేల రూపాయలు జీతం సంపాదించే వారికి అతను సతీమణి అకౌంట్లోనే 20 కోట్లు ఉన్నాయంటే ఏంటి దాని అర్థం? సో అంటే ప్రజల్ని పీల్చి పిప్పి చేసేసారు. సో ఆ రకంగా ఈ మద్యాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రాణాలతోనే చెలగాటం ఆడుకోకుండా ఆర్థికంగా ఏ రకంగా సంపాదించుకున్నారు అనే దానికి నిదర్శనంగా కనబడుతుంది. ఈ విచారణ ముగిసిన తర్వాత ఆ బాంబులు పేలుతాయా? ఇప్పటికే చాలా వరకు వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబులు ఏమిటి అంటే ఎవరి పేరు చెప్తారో, ఎవరు నోరు విప్పుతారో అనే భయం. మన సినిమాలో చూస్తూ ఉంటాం, కస్టడీలోకి తీసుకోగానే అమ్మో వాడు నోరు తెరుస్తాడేమో, నోరు తెరిస్తే ఏమవుద్దో, ఎవరి పేరు చెప్తారో అని భయపడతా ఉంటారు. ఎవరెవరి ప్రమేయం ఉందో వాళ్ళే భయపడతారు. సో
ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరు గుండెలో దడపడుతుంది అనుకుంటున్నారు, ఎవరు గుబులు పెట్టుకున్నారంటారు, ఎవరి పేరు బయటపడబోతుంది అంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.